కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల ధరల మోత మోగుతోంది. ఇక యుద్ధం ఎఫెక్ట్ తో 2 వారాల్లోనే 2 సార్లు రేట్లు పెంచాయి కంపెనీలు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 5 సార్లు ధరలు పెరిగాయి. ఇక కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల రేట్ల వరుస పెంపుతో చిన్న మధ్య తరహా వ్యాపారాలపైన అయితే తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇక సామాన్య జనం పైన కూడా ఈ ఎఫెక్ట్ పడుతోంది. గత ఏడాది డిసెంబర్ ధరతో పోలిస్తే సుమారు 520 రూపాయలు పెరిగింది. వరుసగా ధరలను పెంచుతూ పోతూ ఉండటంతో గ్యాస్ పైన ఆధారపడే రంగాలపైన తీవ్ర ఒత్తిడి పడుతోంది. మార్చిలో ఆయిల్ సంస్థలు 2 సార్లు ధరలు పెంచాయి. 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర మార్చి 7న 2106 రూపాయల 50 పైసలు ఉంటే ప్రస్తుతం 2321 రూపాయలకు చేరింది. అంటే 10% పైగానే ధరలు పెంచాయి కంపెనీలు. ఒకవైపు సప్లై లేక సమస్యలు వస్తుంటే మరోవైపు పెరిగిన సిలిండర్ ధరలు పరేషాన్ చేస్తున్నాయి. ఇప్పటికే చాలా మంది వ్యాపారులు వాళ్ళ ప్రోడక్ట్ రేట్లు పెంచాయి. ఇక చాలా హోటళ్లలో టిఫిన్లు, భోజనాల ధరల్ని దాదాపు 10 నుంచి 15% పెంచారు. కొంతమంది వ్యాపారులు తాత్కాలికంగా తమ కార్యకలాపాలు తగ్గించుకున్నారు. మరికొందరు మూసేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శ్రీశైలం అందిస్తారు. శ్రీశైలం, దేశంలో కమర్షియల్ సిలిండర్ల గ్యాస్ ధరలు అదేవిధంగా ఈ సరఫరా పైన దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సిలిండర్ ధర పెంపుతో చిన్న మధ్యతరగతి వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కమర్షియల్ గ్యాస్ దొరక్క చాలా రోజులు అవస్థలు పడి చాలామంది కూడా వ్యాపారం తగ్గించుకోవడము, మూసేసుకోవడము, లేదంటే అదనంగా వసూలు చేయడం వంటి అవి చేస్తున్నారు. సో కమర్షియల్ ధరల పెంపుతోని ఇబ్బందులు అయితే కొనసాగుతున్నాయి. ఇప్పటికే యుద్ధం కారణంగా సాధారణ డొమెస్టిక్ ఎల్పీజీతో పాటు వ్యాపారులు కమర్షియల్ సిలిండర్లు కూడా దొరక చాలా రోజులు ఇబ్బందులు పడ్డారు. కానీ ఇప్పుడు చివరికి రేట్లు పెరగడంతో మూలిగే నక్క మీద తాడికాయ పడ్డ చందంగా మారిపోయింది వ్యాపారుల పరిస్థితి. ఇప్పుడు ధరలు అమాంతం కూడా పెరిగిపోతున్నది కూడా ఇబ్బందులకు గురి చేస్తుంది. ఇప్పటికే కమర్షియల్గా అంటే హోటళ్ళు నడిపేందుకు కానీ చిరు వ్యాపారులు నడిపేందుకు బ్లాక్లో కూడా కొన్నటువంటి సిచ్యువేషన్ చిరు వ్యాపారులకు ఉండింది. ఎక్కువ ధర వెచ్చించి కూడా కొన్నారు. ఇప్పుడు సిలిండరు క్రమంగా సప్లై పెరిగి దొరుకుతున్నప్పటికీ కూడా ఇప్పుడు మళ్ళీ మాటిమాటికి ధరలు పెరగడంతో వాళ్ళ మీద భారం పడుతుందని చెప్పుకోవచ్చు. ఆ భారం కేవలం వ్యాపారుల మీదనే కాకుండా దాని మీద ఆధారపడి దాని మీదనే ఉండేటువంటి వారి మీద కూడా ఆ ఎఫెక్ట్ కనిపిస్తుంది. చిరు వ్యాపారుల మీద అయితే సాధారణ పేద మధ్యతరగతి ప్రజలు కూడా వాళ్ళ మీద ఆధారపడుతుంటారు. టిఫిన్స్ కానీ లేకపోతే ఇంకొక దానికి కూడా వాళ్ళ మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. సో కమర్షియల్ సిలిండర్ ధర పెరగడంతో వ్యాపారులు కూడా ధరలు పెంచేస్తున్నారు. 10 నుంచి 15% ధరలు పెంచి విక్రయించడంతో ఆ ఎఫెక్టు ప్రజల మీద పడుతుంది. ప్రజలకు ఆర్థికంగా భారం కనిపిస్తుంది. ఇప్పటికే మార్చిలోనే 2 సార్లు ధరలు పెంచగా ఇప్పుడు మళ్ళీ ఏప్రిల్లో ఒకసారి ధరలు పెంచడంతో సిలిండరు 19 కిలోల సిలిండర్ ధర అమాంతం 2300 దాటిపోయింది. దాంతో సాధారణ మధ్యతరగతి వ్యాపారులందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఆర్థిక భారం ప్రజల మీద కూడా పడుతుంది. గత డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు కంపేర్ చేస్తే దాదాపు 560 రూపాయలకు పైగా ధర పెరగడంతో ఆ ఎఫెక్ట్ కూడా కనిపిస్తుంది. ఇప్పటికే ఆ యుద్ధం కారణంగా చాలా రోజుల నుంచి అక్కడ నుంచి రావాల్సినటువంటి సప్లైలో ఇబ్బంది ఏర్పడింది. దాంతో చూసి అంటే ఇప్పటికే గ్యాస్కు సంబంధించినటువంటి సరఫరాలో కూడా రాష్ట్రం దేశవ్యాప్తంగా ఇబ్బంది ఉంది. మన రాష్ట్రంలో కూడా దొరకదేమో అన్నటువంటి ఆందోళనతో చాలామంది కూడా అధికంగా బుకింగ్ చేయడము, ఇప్పుడు సప్లైకి సంబంధించి కూడా ఇంకా చైన్ అనేది ఇంకా సెట్ అవ్వలేదు. అయినప్పటికీ కూడా ఇప్పుడు కమర్షియల్ సిలిండర్ సంబంధించి మళ్ళీ ధరలు పెరగడం కారణంగా ఇంకా అవస్థలు పడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇదే పరిస్థితి ఉంటే కనుక ఇప్పటికే చాలామంది యుద్ధం కారణంగా గ్యాస్ ఒకవేళ దొరికినప్పటికీ కూడా అధిక రేటు పెట్టాల్సిన సిచ్యువేషన్ పరిస్థితిలో చాలామంది కూడా కొంతమంది గిట్టుబాటు కాక మూసేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇంకొంతమంది ఏమో ఏదైతే ప్రొడక్షన్ ఉంటుందో దాన్ని కూడా తగ్గించుకున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు కాకుండా ఇంకొంతమంది అసలే ఇక గిట్టుబాటు కాదు అనుకుంటే మూసేసినటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. ఇక ఇది కాకుండా పెద్ద పెద్ద హోటల్ కానీ లేకపోతే మధ్యంగా ఉండేటువంటి హోటల్లో కూడా వాళ్ళు రేట్లు పెంచి అమ్ముతున్నారు. అదేవిధంగా సప్లైలు కూడా అంటే మెనూ కానీ ఇంకొకటి కానీ తగ్గించి ఇస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దాని మీద కూడా అదనంగా రేట్లు వసూలు చేసి తీసుకుంటున్నారు. ఈ అంశం మీద ఇప్పటికే కొనసాగుతుంటే ఇటు రేట్లు పెరగడంతో మళ్ళీ ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. చిరు వ్యాపారులు అయితే తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. రేట్లు పెంచి అమ్మడం వల్ల కూడా సాధారణ ప్రజలు కూడా చాలా అవస్థలు పడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది.
ఓవర్ టు యూ. రైట్, థ్యాంక్ యూ శ్రీశైలం.